వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి నిర్గమకాండము 17వ అధ్యాయము. తరువాత ఇశ్రాయేలీయుల సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి రెఫీదీములో దిగిరి. సకల యుగములలో అక్షయుడును అదృశ్యుడును నిత్య నివాసి పరిశుద్ధుడై ఉన్న తండ్రి, వందనములు. మీ ఏర్పాటును బట్టి, మీ అనాది సంకల్పమును బట్టి 17వ దినములో ప్రవేశపెట్టించిన తండ్రి, వందనములు. ఈ పరిశుద్ధ దినమున, మీరు ప్రాణం పెట్టిన దినమున, తండ్రితో ఐక్యపరిచిన దినమున, నాయన వీరేమి చేయుచున్నారు, వీరెరుగురు గనక వీరిని క్షమించమని అడిగిన ఈ దినమున రెఫీదీములో ఉన్న ప్రత్యేకతలు నన్ను మరుగు చేసి మాట్లాడమని వాక్యమై ఉన్న యేసు నామములో బ్రతిమిలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైన వార్లారా, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ ఆత్మలకు తోడయిండును గాక. మరి నిన్నటి దినాన వాగ్దాన ప్రజలైన ఇశ్రాయేలీయులు సీను అరణ్యంలోనికి వచ్చినట్టు చెప్పుకున్నాం. సీను అనే మాటకు మహిమను చూచాం. మీరు ఊరకే నిలుచుండి ఆయన మహిమను చూడుడి. కాబట్టి మేలు జరిగినప్పుడు ఏం స్తుతిస్తున్నారు, వెంటనే మర్చిపోయి మళ్ళీ వీళ్ళు సణుక్కుంటూ ఉన్నారు. రెఫీదీము అనే మాటకు విశ్రాంతి అని అర్థము. ప్రభు అంటున్నారు, మరి ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిత్తును. ఈ లోకంలో మన యాత్రికులము, ప్రయాణికులమై ఉన్నాము. మన పౌర హక్కు పరలోకమందున్నది అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. సంఖ్యాకాండము 33వ అధ్యాయము 5వ వచనం చూస్తే, ఇశ్రాయేలీయులు రామసేసు నుంచి బయలుదేరి సుక్కోతులో దిగిరి. రామసేసు ఫరో ప్యాలెస్ దగ్గర నుండి, బలమైన స్థలములో నుండి సుక్కోతు దీనత్వంలోనికి వచ్చారు. సుక్కోతులో నుండి బయలుదేరి అరణ్యపు కడనున్న యాతాములో దిగిరి. యాతాములో అగ్నిస్తంభము, మేఘస్తంభాన్ని చూచాం. యాతాములో నుండి బయలుదేరి బయల్జెపోను ఎదుటనున్న ఫిహోషురోతు మిగ్దాల్, ఈ మిగ్దాలు అనగా స్వతంత్రము అని చెప్పుకున్నాం. అక్కడ నుండి బయలుదేరి సముద్రము నుండి అరణ్యమునకు చేరి యాతాములో అరణ్యమందు 3 దినములు ప్రయాణము చేసి మారాలోకి. కాబట్టి యాతాములో నుంచి సరిహద్దుగా యాతామును చూస్తున్నాం. మారాలోకి వచ్చారు. చేదు స్థితిని మధురముగా దేవుడు మార్చారు. అలాగనే మారా నుండి బయలుదేరి ఎలీముకు వచ్చినట్లు 15వ అధ్యాయం చివరిలో చూచాం. ఎలీము అనగా 12 నీటి ఓటలు, 70 ఈత చెట్లు. ఎలీము నుండి వారు బయలుదేరి ఎర్ర సముద్రం వద్ద దిగిరి. చుట్టూ కొండలు, మధ్యలో చిన్న దారి, దట్టమైన అరణ్యము, ఓ ప్రక్క సముద్రము. ఇప్పుడు మనకు బస్సు ప్రయాణం కూడా అలాగే ఉంటుంది. ఎర్ర సముద్రము నుండి బయలుదేరి సీను అరణ్యము, సీను అనగా మహిమ అని చెప్పుకున్నాం. సీను అరణ్యములో నుండి బయలుదేరి దోపకాలో దిగిరి. దోపకాలో నుండి బయలుదేరి అలూష్యులో దిగిరి. అలూష్యు నుండి బయలుదేరి రెఫీదీములో, 9వ స్థలము రెఫీదీము అనగా విశ్రాంతి అని చూస్తున్నాం. అక్కడ జనులు త్రాగుటకు నీళ్లు లేకపోయెను. రెఫీదీము నుండి బయలుదేరి సీనాయి అరణ్యం మందు దిగిరి. ఇక్కడ మనం చూస్తే రెఫీదీములో మళ్ళీ సణుకుంటున్నారు మోషే మీద. కాబట్టి మోషే అన్నాడు ఒక చక్కని మాట, మీరు నాతో వాదింపనేలా, యెహోవాను శోధింపనేలా అని వారితో అన్ను. 3వ వచనం, అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పికొని మోషే మీద సణుగుచు, ఇదెందుకు? మమ్మును, మా పిల్లలను, మా పశువులను దప్పిచేత చంపుటకు ఐగుప్తులో నుండి ఇక్కడికి తీసుకుని వచ్చితిరన్ను. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలు కొంతసేపటికి రాళ్లతో నన్ను చంపేటట్టున్నారని మరి దేవునికి మొరపెడితే దేవుడు మోషేతో మాట్లాడుతున్నారు.
అందుకు యెహోవా, నువ్వు ఇశ్రాయేలుల పెద్దల్లో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము. నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకొని పొమ్ము. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. హోరేబు అన్నా సీనాయి అన్నా దేవుని పర్వతం అన్నా ఒకటే. ఏలియా హోరేబుకి వెళ్ళినప్పుడు 40 దినాలు ఉపవాసం చేసి ఆయన వెళ్ళినప్పుడు దేవుడు మిక్కిలి మెల్లనైన స్వరంతో మాట్లాడినట్టు చూస్తున్నాం. అలాగే దేవుని పర్వతము నిర్గమాకాండము 3వ అధ్యాయంలో ఆ పొద ఏళ్ళ కాలిపోలేదు అని ఈ తట్టు ఉన్న మోషే ఆ తట్టు వచ్చుట యెహోవా చూచి, మోషే మోషే, నీవు నిలిచి ఉన్నది పరిశుద్ధ ప్రదేశము, నీ చెప్పులు విప్పు అని పరిశుద్ధ పర్వతము దగ్గర మాట్లాడినట్టు చూస్తున్నాం. అందుకే సీనాయి అన్న హోరేబు అన్న పరిశుద్ధ పర్వతం అన్న ఒకటే అర్థము. హోరేబులో బండ మీద నీకు ఎదురుగా నేను నిలిచెదను. నువ్వు బండను కొట్టగా ప్రజలు తాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేతో చెప్పగా బండతో కొట్టమని చెప్తున్నారు. మనం చూచినట్లయితే సంఖ్యాకాండము 20వ అధ్యాయం 11వ వచనంలో, సంఖ్యాకాండము 20:11లో బండతో మాట్లాడమన్నారు. మాట్లాడమన్నప్పుడు మోషే బండని కొట్టినట్టు చూస్తున్నాం. ఇక్కడ మాట్లాడమని చెప్తూ ఉన్నారు. అందుకే 106వ కీర్తన 32వ వచనంలో చూస్తే, మెరీబా జలముల యొద్ద వారు ఆయన మీద తిరుగుబాటు చేయగా వారి మూలముగా మోషేకు బాధ కలిగెను, అతడు తన పెదవులతో కాని మాట పలికెను. సంఖ్యాకాండం 20:11 కాని మాట ఏంటంటే, ద్రోహులారా, మీ కొరకు ఈ బండలో నుండి నీళ్లు రప్పింపవలెనా అని మోషే అంటూ ఉన్నాడు. అందుకే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, నీ సహోదరుని చూచి ద్రోహి అంటే నీవు నిత్య నరకాగ్నికి పాత్రుడవని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. మించి మాట్లాడొద్దు. విస్తారమైన మాటల్లో దోషం ఉంటుంది అని వాక్యంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తే బండకు ఎదురుగుండా నేను ఉంటాను, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు తాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరినని మోషేకి సెలవీయగా మోషే ప్రభువును చూస్తున్నాడు. ప్రభువును చూస్తూ బండను కొడుతున్నాడు. ఇప్పుడు బండ చీల్చబడుతూ ఉంది, బండ రంధ్రం చేయబడుతూ ఉంది, బండ గాయపరచబడుతూ ఉంది. అందుకే ఆ బండ క్రీస్తే అని చెప్పి మరి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 3-4 వచనాల్లో చూస్తూ ఉన్నాం. మోషే బండ దగ్గర ఉన్న ప్రభువును చూస్తున్నారు. ప్రజలు పెద్దలు ఆ ఉబికే నీటిని చూస్తున్నారు. అలాగే అక్కడ ఉన్న ప్రజలు పారుచున్న ఆ నీటిని వారి పశువులు వారు తాగుతూ ఉన్నారు. కాబట్టి ప్రభువును చూచే స్థితిలో ఉన్నామా, లేక ఆయన ఇచ్చేటటువంటి అవసరతలు తీర్చుకునే నీటి వైపు చూస్తున్నామా, అలాగనే ఆ ప్రవాహం వైపు చూస్తూ ఉన్నామా? మనం ఏ స్థితిలో ఉన్నా చక్కటి నెరవేర్పులు ప్రభు చూపించువారై ఉన్నారు. అలాగే మనం చూచినట్లయితే మరి మోషే ఇశ్రాయేలీల పెద్దల కన్నుల ఎదుటట్లు చేసెను. అప్పుడు ఇశ్రాయేలీలు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించుటను బట్టి ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టబడింది. మరి చాలాసార్లు రాయల్ జోర్డానికి మేము వెళ్ళినప్పుడు మోయాబు దేశానికి ఇప్పుడున్న పేరు రాయల్ జోర్డాన్. ఆ రాయల్ జోర్డాన్లో నెబో కొండకి వెళ్ళినప్పుడు మరి అక్కడ నీళ్ళు అమ్ముతూ ఉంటారు, మెరీబా జలములని. 1 లీటర్, 2 లీటర్స్, 5 లీటర్స్. చాలాసార్లు 5 లీటర్స్ బాటిల్స్ కొంటాం. ఆ పర్వతం దిగి క్రిందకు వచ్చి ఎరికో మైదానం దగ్గరికి రాగానే ఒక్కొక్కడం 5 లీటర్ల నీళ్లు తాగేస్తాం. మెరీబా జలములు, ఆ నీటి ఆ బాటిల్ పైన ఉంటుంది మెరీబా జలములు అని. కాబట్టి ఇక్కడ మనం చూస్తే మరి కొన్ని బండల్ని వాక్యంలో చూద్దాం. ఆదికాండము 28వ అధ్యాయంలో యాకోబు బెహెర్షెబా నుండి ప్రయాణమై మరి వెళుతూ మరి ఒక
రాయిని తన తల క్రింద నిలబెట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఒకసారి చూద్దాం. ఆది కాండము 28వ అధ్యాయంలో యాకోబు బెహెర్షెబా నుండి హారాను వైపు వెళ్ళుచు ప్రొద్దుకుంకి అక్కడ ఆ రాత్రి నిలిచిపోయాను. ఆ చోటి రాళ్లలో ఒకటి తనకి తలగడగా చేసుకున్నట్టు చూస్తున్నాం. ఇక్కడ ఆధారమైన రాయి. ఈ దినాన మన ప్రభు మనకు ఆధారమై ఉన్నారు. అందుకే మనం చూస్తే మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 29లో ఇశ్రాయేలునకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపడడు అని చూస్తున్నాం. మనందరికీ మన ప్రభు ఆధారమై ఉన్నారు. రెండవదిగా మనం చూచినట్లయితే మరి మాట్లాడుతూ ఉన్నారు, నీ సంతానానికి తూర్పు పడమర ఉత్తర దక్షిణం ఇస్తాను అంటే ఈయన భయపడి నిద్ర తెలుసా రాయి నిలబెట్టి ఇది దేవుని మందిరమే, ఇది బేతేలు అని అక్కడ నూనె వేసినట్లుగా మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి యాకోబు తల కింద ఉన్న రాయి ఆధారమైన రాయి. రెండవదిగా మనం చూస్తే అవసరము తీర్చిన రాయి. మన తండ్రి మన అవసరతలు తీర్చువారై ఉన్నారు అని తెలియచేస్తూ ఉన్నారు. యెహోషువ గ్రంథము 4వ అధ్యాయము 5-6 వచనాల్లో చూస్తే యోర్దాను దగ్గరకి యాజక వస్త్రాలతో మందస్సం భుజం మీద పెట్టుకొని వెళితే నీళ్ళన్నీ నిలపబడి ఏకరాశిగా ఆగిపోయినాయి. 12 రాళ్ళు తీయమన్నారు. మరి ఆ రాళ్ళ దగ్గర నేను చాలాసార్లు 2000 వరకు పర్మిషన్ ఉంది. రాళ్ళు తీస్తే ఇవి మీకు ఆనవాళ్ళు రాళ్ళు అని మరి యెహోషువ చెప్తూ ఉన్నాడు. అలాగనే 12 రాళ్ళ దగ్గర 12 మందితో ప్రార్థన చేయించి బోర్డర్ చెక్కింగ్ అయ్యేదాకా మాకు 2-3 గంటలు పట్టేది. వీళ్ళు 12 రాళ్ళ దగ్గర అనేక సార్లు ఆ రాళ్ళను పట్టుకొని ప్రార్థించటం అనేది జరిగింది. అలాగనే మనం చూచినట్లయితే మన తండ్రి మన అవసరతలు తీర్చువారై ఉన్నారు. యెహోషువ 4:5-6 వచనాల్లో చూస్తున్నాం. మూడవ రాయి మనం చూస్తే సహాయపు రాయి. దేవుడు మనం ఏ స్థితిలో ఉన్నా మనకు సహాయం చేస్తారు. కీర్తన 20లో చూస్తున్నాం, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక అనే మాటలు చూస్తున్నాం. అందుకే సమూయేలు ప్రవక్త మరి 2 స్థలాలకు మధ్య ఒక రాయిని నిలబెట్టినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆయన ఒక గొర్రెపిల్లని వధించాడు, నీళ్లు పోయించాడు, ప్రజలందరినీ పాపపు టొప్పుదలనే చేయించినప్పుడు పరిస్థితులు తారుమారైనప్పుడు షేనుకు మిష్పాకి మధ్య ఒక రాయి నిలిపి ఇంతవరకు దేవుడు మనకు సహాయము చేసెనని దానికి ఎబెనేజర్ అని పేరు పెట్టినట్లుగా చూస్తూ ఉన్నాం. 5వ రాయి జయమిచ్చిన రాయి. దావీదు మరి మొదటి సమూయేలు గ్రంథంలో మనం చూచినట్లయితే 16వ అధ్యాయంలో 40వ వచనం చూస్తే నున్నని రాళ్ళు తీసుకొని 5 రాళ్లను చిక్కంలో ఉంచుకున్నాడు. గొలియాతు మీద ప్రయోగించి ఈ సున్నతి లేని వ్యక్తిని చంపటానికి ఇంత మిలిటరీ కావాలా, నేను ఒక్కడిని సరిపోతానని యుద్ధము యెహోవాది అని చెప్పి మరి ఆ రాతితో గొలియాతును హతమార్చినట్లుగా మనం చూస్తున్నాం. దావీదు చేతిలో ఉన్న రాయి జయమిచ్చిన రాయిగా చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, సియోనులో పునాది రాయిగా ప్రభువు కనపడుతూ ఉన్నారు. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తే ప్రభు అంటున్నారు, సియోనులో పునాది రాతిని వేసిన వాడను నేనే. యెషయా 28:16 సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే, అది పరిశోధించబడిన రాయి, అమూల్యమైన తలరాయి. కాబట్టి అమూల్యమైన తలరాయి సియోనులో పునాదిగా వేశారు. సియోను రారాజు పట్టణము. సియోనుకు మరొక పేరు మరి దావీదు పురము అని చూస్తూ ఉన్నాం. 32 ఎకరాలు. ఇక్కడే మోరియా పర్వతము మీద సియోను కోట మనకు కనపడుతూ ఉంటుంది. అందుకే అబ్రహాముతో మాట్లాడేటప్పుడు నువ్వు మోరియా దేశానికి వెళ్ళి నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి నాకు బలివు అని ప్రభు చెప్పినట్లుగా చూస్తూ ఉన్నాం. అలాగనే సియోనుకు పునాది ప్రభు. అందుకే 128వ కీర్తన 5వ వచనంలో సియోనులో నుండి
యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అనే మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. పేతురుకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయములో కూడా మనం చూస్తే, మనుష్యుల చేత విసర్జించబడినను దేవుని దృష్టిలో ఏర్పరచబడినది అమూల్యమునైన సజీవమైన రాయి యొద్దకు వచ్చిన వారై. మనుషులు మనం తీసిపడేయచ్చు, ఏర్పరచుకున్న ప్రభు దృష్టిలో అమూల్యమును సజీవమైన రాళ్ళలాగా ఉండాలి. ప్రభు అంటున్నారు, మీరు నన్ను గురించి చెప్పబోతే రాళ్ళు కేకలు వేస్తాయి అన్నారు. అలాగనే అమూల్యమైన రాయి ఎవరు అంటే మన ప్రభు. సజీవమైన రాయి ఎవరంటే మన ప్రభు. మన ప్రభు కన్నులు కలిగిన రాయిగా కనపడుతూ ఉన్నారు. జకరియా గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనంలో, జకరియా గ్రంథము 3:9లో, యెహోషువ ఎదుట నేనుంచిన రాతిని తేరి చూడుడి, ఆ రాతికి 7 నేత్రములున్నవి, దాని చక్కడపు పని చేయువాడను నేనే. 7 కన్నులు అనగా 7 ఆత్మలు. రాయి వింటుంది, మోషే నువ్వు బండతో మాట్లాడు. రాయి చూస్తుంది, ఆ బండ క్రీస్తే అని 1 కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూస్తూ ఉన్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 3-4 వచనాల్లో, ఆత్మ సంబంధమైన బండలో అందరూ పానం చేశారు, ఆ బండ క్రీస్తేని చూస్తూ ఉన్నాం. 12 రాళ్ళు ఆధారమైన రాయి, 2 అవసరము తీర్చిన రాయి, 3 సహాయపు రాయి, 4 జయమిచ్చిన రాయి, 5 నిషేధించబడిన రాయి, తలకి మూలరాయి, 6 అమూల్యమైన రాయి, 7 బహు స్థిరమైన పునాది అయిన రాయి, 8వ రాయిగా మనం చూచినట్లయితే కన్నులు కలిగిన రాయిగా చూస్తున్నాం. 9వ రాయిగా నూనె అభిషేకమునిచ్చిన రాయి. యోబు 29:6 వచనంలో, బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను అని మనం చూస్తూ ఉన్నాం. అలాగనే 10వ రాయి ఆత్మ సంబంధమైన రాయి, 11వ రాయి పేరు కలిగిన రాయి. ప్రకటన 2:17లో, జయించువానికి తెల్ల రాతినిస్తాను, చెక్కబడిన క్రొత్త పేరుంటుంది, పొందిన వానికే గాని మరి ఎవనికి తెలియదు అంటున్నారు. 12వ రాయి చేతి సహాయము లేని రాయి. సర్వభూతలమంతా వ్యాపించినట్లు దానియేలు 2:44లో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యెహెజ్కేలును కూడా ప్రభు బండ సందుల్లో దాచినట్లు తగిన మనిషి కొరకు వెతికినట్లు మోషేను కూడా బండ సందుల్లో దాచినట్టు చూస్తున్నాం. ఆ బండ క్రీస్తే. ఏది ఏమైనా బండలో, ఆ బండకు ఎదురుగుండా ప్రభు నిలబడ్డారు. మోషే బండను కొడితే నీళ్ళు వచ్చినాయి. మస్సా మెరీబాని చూస్తూ ఉన్నాం. 8వ వచనం, నిర్గమాకాండం 17:8. తరువాత అమాలేకీయులు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా, ఈ అమాలేకీయులలో నుంచి అగగు మనకు కనపడుతూ ఉన్నాడు. అమాలేకీయులు అనగా యాషావు సంతానముగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మోషేతో వారు యుద్ధం చేస్తూ ఉన్నారు. మోషే యెహోషువని పిలిచి చెప్తున్నాడు, నేను మరి ఈ పర్వతం మీదకి ఎక్కువ ఈ ప్రార్థనలో ఉంటాను, నీవు యుద్ధానికి కత్తి తీసుకొని యుద్ధానికి వెళ్ళు. యెహోషువ నాయకత్వము కత్తితో నడిచింది, మోషే నాయకత్వము కర్రతో నడిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యెహోషువ యుద్ధానికి వెళ్ళాడు, మోషే ప్రార్థనలోనికి కొండపైకి వెళ్ళాడు. మోషే చేతులు ఎత్తినప్పుడు జయం కలుగుతుంది, చేతులు దించితే అపజయం కలుగుతుంది. 141వ కీర్తన 2వ వచనంలో చూస్తున్నాం. దావీదు, నేను చేతులు ఎత్తుట మరి ఒక ధూపం వలె ఒక కృతజ్ఞతగా ఉంటుంది, నేను చేతులు ఎత్తుట నీకు నైవేద్యము చెల్లించుటే, అలాగే చేతులెత్తి ప్రార్థించుట అనేది ఆశీర్వాదకరము. సొలొమోను కూడా యెరూషలేము దేవాలయం ప్రతిష్ఠించేటప్పుడు చేతులెత్తి ప్రార్థించినట్టు మనం చూస్తున్నాం. అలాగనే ఇక్కడ మోషే చేతులు బరువెక్కుతూ ఉన్నప్పుడు దించితే అపజయం వస్తుంది, కానీ ఆదుకొనుటకు ఒక చక్కటి ఏర్పాటు. అహరోను హూరులు కొండపైకి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈ ప్రక్క
ఒకరు ఆ ప్రక్క ఒకరు తన చేతుల్ని ఆదుకొనుటకు ఒకరు పెద్ద రాయి వేసి మోషే చేతులు నిలకడగా ఉండేటట్లుగా అహరోను హూరు ఆదుకున్న వారిని ప్రభు మర్చిపోలేదు. అహరోనికి ఆయన బిడ్డలకి యాజకత్వం చేయటానికి పరిశుద్ధ మందిరమునకు వారిని నాయకత్వాన్ని దేవుడిచ్చారు యాజకులుగా. అలాగే యాజక వస్త్రాలు, యాజక ధర్మాలు వారికి అనుగ్రహించబడినట్టు చూస్తున్నాం. హూరు కూడా మరి ఆదుకున్నాడు గనక హూరు మనవడు బెసలేలికి పరిశుద్ధ స్థలములో విచిత్రమైన పనులు కల్పించుటకు బెసలేలికి ఆత్మతో నింపబడిన జ్ఞానాన్ని ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రధాన యాజకుని పథకము కానీ, నీలి సూత్రము కానీ, అలాగే పచ్చల చెక్కటంలో కానీ, వాటిని బంగారపు వరసలో పొదగటానికి కానీ మంచి నిపుణత పరిశుద్ధ స్థలములో పని చేయటానికి బెసలేలికి ఇవ్వబడినట్టు చూస్తున్నాం. దేవుని కొరకు గున్నెడు చన్నీళ్ళు ఇచ్చినా మీ ప్రతిఫలం పోదు అన్న తండ్రి, ఆయన పనిలో ఎవరు సహకారులుగా ఉన్నా దావీదు అంటాడు, యుద్ధం చేసిన వానికి ఎంతో సామానుల దగ్గర ఉన్న వానికి కూడా అంతే అని దీవెన పంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి చేతుల్ని ఆదుకున్నారు. మోషే చేతులు ఎత్తితే ఆశీర్వాదం జయం కలిగింది. చెయ్యి దించినప్పుడు అద్భుతాలు కలిగినాయి. చెయ్యి చాపినప్పుడు సముద్రం పాయలైంది. దేవునిలో ఏ యొక్క దీవెనలు ఉన్నాయో మోషే చేతికి అట్టి దీవెనలను దేవుడు అందిస్తూ ఉన్నట్లుగా చూస్తున్నాం. అందుకే 90వ కీర్తనలో మోషే మా చేతి పనిని మాకు స్థిరపరచుము, మా చేతి పనిని మాకు స్థిరపరచుమని దైవజనుడైన మోషే చేసిన ప్రార్థనగా 90వ కీర్తన మనం చూస్తూ ఉన్నాం. అలాగనే మనం చూస్తే మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దాన్ని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. దేవుని సన్నిధిలో నిలకడగా మనం ఉండాలి అని ప్రభు చెప్తూ ఉన్నారు. 13వ వచనం, అట్లు యెహోషువ కత్తివాడి చేత అమాలేకు రాజును అతని జనులను గెలిచెను. ఈ అమాలేకీలు దేవుని సింహాసనానికి విరుద్ధంగా ఉన్నట్టు చూస్తున్నాం. ఇశ్రాయేలు మొదటి రాజు సౌలు దేవుడు ఎన్నుకున్నాడు, ఇశ్రాయేలీలకు రాజుగా చేశాడు. రేపు సమూయేలు చెప్తున్నాడు సౌలు ఇక్కడికి వస్తాడని, మంచి భోజనం పెట్టి సిద్ధం చేసినట్టు చూస్తూ ఉన్నాం. కానీ దేవుడు ఏదైతే అమాలేకీయులకున్నా వాటన్నిటినీ నిర్మూలన చేయమంటే ఈయన నిర్మూలన చేయకుండా వాటిని దాచిపెట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఒక మాట చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయంలో మనం చూస్తే మరి సమూయేలు ప్రవక్త చాలా వేదన పడిపోతూ ఉన్నాడు, ఎందుకు సౌలు ఇలా చేస్తున్నాడని. మరి ఈయన ఏం చేశాడు అనేది 15వ అధ్యాయంలో మనం చూస్తే ఇక్కడ 10వ వచనం నుంచి ఒకసారి చూద్దాం. అప్పుడు యెహోవాకు సమూయేలునకు ప్రత్యక్షమై ఏలాగు సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయాను గనక అతన్ని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. అందుకు సమూయేలు కోపవేశుడై రాత్రంతా యెహోవాకు మొరపెట్టుచుండెను. ఉదయమున సమూయేలు లేచి సౌలుని ఎదుర్కొనుటకు పోగా సౌలు కర్మేలునకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలునకు పోయనన్న సమాచారం విన్నాం. తర్వాత సౌలు వద్దకు రాగా సౌలు, యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగునుగాక, యెహోవా ఆజ్ఞని నెరవేర్చితినన్ను. ప్రవక్త దీవెనివ్వాలి. ఇక్కడ సౌలు సమూయేలుకు దీవెనిస్తున్నాడు. ఆజ్ఞను అతిక్రమించాడు, నేను ఇంకా ఆజ్ఞను నెరవేర్చాను అని చెప్తూ ఉన్నాడు. ఈ సౌలు కొరకు రాత్రంతా ప్రార్థన చేశాడు సమూయేలు ప్రవక్త. ఇక్కడ ప్రార్థించే వారికి సంఘం విషయంలో, సంఘ బిడ్డల పరిస్థితి విషయంలో ప్రభు బయలుపరుస్తారు గనక వారు భారము కలిగి ఉంటారు అని ప్రభు ఇక్కడ మనకు నేర్పిస్తూ ఉన్నారు. కాబట్టి 13వ వచనంలో
మొదటి సమూయేలు గ్రంథం 15:13 యెహోవా వలన నీకు ఆశీర్వాదము కలుగునుగాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చి తిని అనగా సమూయేలు, అలాగైతే నాకు వినపడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెల్ని ఎక్కడవని అడిగాను. అందుకు సౌలు, అమాలేకీయుల యొద్ద నుండి జనులు వీటిని తీసుకుని వచ్చిరి. నీ దేవుడైన యెహోవాకు బలులు అర్పించుటకు జనులు గొర్రెల్లోను ఎడ్లలోను మంచి వాటిని ఉండరిచ్చిరి, మిగిలిన వాటిని మేము నిర్మూలము చేసి తినగా. కాబట్టి మరి ఏది నశింపు చేయమన్నారా ఈ భద్రం చేసినట్టు చెప్తూ ఉన్నాడు. సమూయేలు ప్రవక్త కోపం వచ్చింది. మొదటి సమూయేలు 15:22 చూస్తే, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు బలులు దహన బలులు అర్పించుట వలన ఆయన సంతోషించున ఆలోచించుము. బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. క్రొవ్వు అర్పించుట కంటే, పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుట శ్రేష్టము. తిరుగుబాటు చేయుట సోది చెప్పుటను పాపంతో సమానము. మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నువ్వు విసర్జించితివి గనక నీవు రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించెను. కాబట్టి ఆజ్ఞ అతిక్రమే పాపము, పాపం వలన వచ్చు జీతము మరణము అని మనం చూస్తూ ఉన్నాం. వేటిని బలివమన్నారో వాటిని దాచిపెట్టి దేవునికి మరి బలివ్వటానికి మరి ఈ యొక్క అమాలేకీయుల దగ్గర నుంచే సౌలు తీసుకొచ్చినట్టు చూస్తూ ఉన్నాం. షూషాను కోటలో కూడా మనం చూస్తే ఎస్తేరు గ్రంథము 3:8 హామాను కనపడుతూ ఉన్నాడు. ఇతడు కూడా అమాలేకీయుడిగా మనం చూస్తూ ఉన్నాం. వీరు ఇశ్రాయేలీయులకి విరుద్ధముగా ఉన్నట్టు చూస్తున్నాం. ఒక మాట చూద్దాం. కీర్తన 83 మరి 3 నుండి 6 వచనాలు ఒకసారి ప్రవచనాన్ని మనం చూస్తే, కీర్తన 83, నీ ప్రజల మీద వారు కపటోపాయములు పన్నుచున్నారు, నీ మరుగుచొచ్చిన వారి మీద ఆలోచన చేయుచున్నారు. వారు ఇశ్రాయేలు పేరు ఇకను జ్ఞాపకము రాకపోవునట్లు జనముగా నుండకుండా వారిని సంహరించుదము రండని చెప్పుకొనుచున్నారు. ఏక మనస్సుతో వారు ఆలోచన చేసుకొని ఉన్నారు, నీకు విరోధముగా నిబంధన చేయుచున్నారు. గుడారపు వాసులైన ఏదోమీయులు ఇస్మాయేలీలు అని చూస్తూ ఉన్నాం. అలాగనే ఏదోమీయులు మరి ఏశావు సంతతి, ఇస్మాయేలీలు హాగరు సంతతిగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం చూస్తే మరి అమాలేకీయులకు యుద్ధము ఇశ్రాయేలీయులకి తరతరాలని ప్రభు చెప్తూ ఉన్నారు. 14వ వచనం చూద్దాం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లను, నేను అమాలేకీయుల పేరు ఆకాశం క్రింద నుండకుండా బొత్తిగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంథంలో దీన్ని వ్రాసి యెహోషువకు వినిపించుము. తర్వాత మోషే ఒక బలిపీఠము కట్టి దానికి యెహోవా నిస్సి అని పేరు పెట్టి, అమాలేకీయులు తమ చేతిని యెహోవా సింహాసనమునకు విరోధముగా ఎత్తిరి గనుక యెహోవాకు అమాలేకీయులతో తరతరములకు యుద్ధమనెను. ఇక్కడ ప్రపంచ దేశాలకి జాతీయ జెండాలన్నీ ఇక్కడే వచ్చినాయి. యెహోవా నిస్సి అనగా జయము. కాబట్టి దేవునిలో మనం ఉన్నప్పుడు మనకు జయాన్ని ఇస్తాడు. ప్రకటన 2:7 చూస్తున్నాం, జయించువానికి దేవుని జీవవృక్ష ఫలాన్ని భుజింపనిస్తాన్ని. ప్రకటన 2:10 చూస్తున్నాం, నమ్మకముగా ఉండుము నేను నీకు జీవ కిరీటం ఇస్తానని. ప్రకటన 2:17 చూస్తున్నాం, జయించువానికి తెల్ల రాతినిస్తాను, చెక్కబడిన క్రొత్త పేరుంటుందని. అలాగే ప్రకటన 2:25 చూస్తున్నాం, జయించువానికి జనుల మీద అధికారం ఇస్తానని. అలాగే ప్రకటన 3:5-6 వచనాల్లో జయించువాని పేరు జీవగ్రంథంలో రాస్తాను అంటున్నారు. అలాగనే ప్రకటన గ్రంథంలోని 3:12 జయించువాన్ని నా మందిరంలో స్తంభంగా పెడతానంటున్నాడు. ప్రకటన గ్రంథము 3:21 ఇదిగో తలుపు నొద్ద నుండి తట్టుచున్నా ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే జయించువానితో నేను నాతో అతడు కలిసి భోజనం చేస్తాం, నా సింహాసనం మీద
కూర్చుండనిస్తానని చెప్తున్నారు. జయ జీవితానికి ముంగుర్తు జెండాగా మనం చూస్తూ ఉన్నాం. 1947 ఆగస్టు 15న మనకు స్వతంత్రం వచ్చింది. మనకు ఒక జాతీయ జెండా ఇవ్వబడినట్టు చూస్తున్నాం. 1948 మే నెల 14న ఇశ్రాయేలీలకి జయము అనేది వచ్చింది. వారికి స్వతంత్రం వచ్చింది. వారికి ఒక జాతీయ జెండా మరి డేవిడ్ స్టార్గా మనం చూస్తూ ఉన్నాం. కనుక జయానికి ముంగుర్తుగా మనం చూస్తే ధ్వజము అనగా జెండాగా మనం చూస్తూ ఉన్నాం. మొదటిగా మనం చూస్తే యెషయా గ్రంథములో 5వ అధ్యాయములో యెషయా గ్రంథము 5వ అధ్యాయములో ఒక చక్కటి పతాకాన్ని, ఒక విజయవంతమైన నెరవేర్పుని అనంత జ్ఞాని అయిన తండ్రి మనకు బయలుపరుస్తూ ఉన్నారు. ఒకసారి చూద్దాం. యెషయా 5:26 ఆయన దూరముగా ఉన్న జనులను పిలుచుటకు ధ్వజము నెత్తెను. ధ్వజము అనగా జెండా. అందుకే మన ప్రభు కీర్తన 50లో చూస్తే దేవాది దేవుడు మాట్లాడుచున్నాడు. తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులందరినీ ఆయన రమ్మని పిలుచుచున్నాడు అనే మాట చూస్తున్నాం. ఇది రక్షణ ధ్వజము. దూరముగా ఉన్న జనులను పిలుచుటకు ధ్వజము నెత్తెను. ఇక్కడ మనం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13-14లో మునుపు దూరస్తులై ఉన్న మీరు క్రీస్తు యేసునందు సమీపస్తులై ఉన్నారు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, యెషయా గ్రంథము 12వ అధ్యాయంలో కూడా ఒక ఉన్నతమైన స్థితిని ప్రభు బయలుపరుస్తూ ఉన్నారు. ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 12వ అధ్యాయంలో మనం చూచినట్లయితే మరి ఆయన ఆధారముగా నిలబడుతూ 12:3లో ఇదిగో నా రక్షణకు కారణభూతుడు వగు దేవుడు, నేను భయపడక ఆయన నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకు ఆస్పాదము. ఒక కీర్తన, జాతీయ గీతాల్ని మనం స్వతంత్రం వచ్చిన రోజును చూస్తాం. నా కీర్తనకు ఆయనే ఆస్పాదము అనే మాటల్ని చూస్తూ ఉన్నాం. మరి ఒలీవల స్వరం అనే కార్యక్రమం టీవీలో నాది వస్తూ ఉంటుంది. దాని ముందు వచ్చే పాట కూడా ఇశ్రాయేలీల జాతీయ గీతాన్ని, హీబ్రూ సాంగ్నే వారి దగ్గర పర్మిషన్ అడిగి పెట్టుకుంటాం అనేది జరిగింది. అలాగనే మనం చూస్తే మరి మనోళ్ళు స్పోర్ట్స్కి వెళ్ళినప్పుడు కూడా ఏ దేశం వారు వారి జాతీయ గీతాన్ని పాడి ఆ దేశం గౌరవాన్ని నిలబెడుతూ ఉంటారు అనే విషయాన్ని చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, మరొక ధ్వజాన్ని మనం వాక్యంలో గనక చూస్తే యెషయా గ్రంథము 11వ అధ్యాయము 12వ వచనంలో జనములను పిలుచుటకు ఆయన ఒక ధ్వజము నిలబెట్టాను. కాబట్టి దూరమైపోతున్న మనల్ని తన పిలుపునిస్తూ ఉన్నాడు. నా యొద్దకు వచ్చి వారిని నేనెంత మాత్రమును త్రోసివేయను అని ప్రభు ఒక చక్కటి ఆహ్వానాన్ని మనకిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, మరి 13వ అధ్యాయంలో మనం చూచినట్లయితే ఒక సాక్ష్యపు ధ్వజాన్ని నిలబెడుతూ ఉన్నారు. మరి యెషయా గ్రంథం 13వ అధ్యాయం 2వ వచనంలో జనులు ప్రధానులు ద్వారములలో ప్రవేశించుటకు చెట్లు లేని కొండ మీద ధ్వజము నిలువబెట్టుడి, ఎలుగెత్తి వారిని పిలువుడి, సంజ్ఞ చేయుడి. కాబట్టి ఒక ధ్వజము ఎక్కడ అంటే మరి ద్వారములో, చెట్లు లేని కొండల మీద, ఎత్తైన స్థలములో, ఎవరెస్ట్ శిఖరాన్ని చూస్తున్నాం, అక్కడ ఒక ధ్వజం ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. అలాగనే ప్రపంచాలకి జాతీయ జెండాలు మరి మోషే యెహోవా నిస్సి అనగా ధ్వజము వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, మనం గమనించినట్లయితే నిర్గమాకాండము 17వ అధ్యాయంలో ఇవ్వబడినటువంటి ధ్వజము విజయ ధ్వజము, అంటే జయాన్ని చేకూరుస్తూ ఉంది. మోషే చేతులు ఎత్తినప్పుడు జయము కలిగింది. ప్రభు కూడా సిలువలో చేతులు చాపినప్పుడు జయము అనేది కలిగినట్లుగా చూస్తున్నాం. అలాగనే మనం చూస్తే మరి సత్యమైన ధ్వజము అనేది ఒకటి చూస్తున్నాం. యెషయా కీర్తనల గ్రంథము 60వ అధ్యాయంలో గనక మనం చూచినట్లయితే కీర్తనల గ్రంథము
60వ అధ్యాయంలో తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు అనే మాటల్లో మనం చూస్తున్నాం. కొంచెము ముందు భాగంలో గనక మనం చూస్తే 4వ వచనంలో సత్యము నిమిత్తము ఎత్తి పట్టుటకై నీ యందు భయభక్తులు గల వారికి నీవు ఒక ధ్వజమునిచ్చి ఉన్నావు. కాబట్టి ఆయన యందు భయభక్తులు కలిగి ఎప్పుడైతే ఉంటామో సత్యం అనే ధ్వజము. కాబట్టి నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు అని ప్రభు తెలియచేస్తున్నారు. అంత మాత్రమే కాదు, కీర్తనల గ్రంథము 20వ అధ్యాయములో ప్రార్థనా ధ్వజము, మన ప్రార్థనలన్నిటినీ నెరవేర్పిస్తున్నారు ప్రభు. కాబట్టి 20వ అధ్యాయము 5వ వచనంలో యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము, మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. కాబట్టి మన ప్రార్థనలన్నిటిని ఎవరు నెరవేరుస్తారంటే ప్రభువే. కాబట్టి మనం చూస్తే సువార్త ధ్వజాన్ని చూచాము, రక్షణ ధ్వజాన్ని చూచాము, సత్యమైన ధ్వజాన్ని చూచాము, ప్రేమ ధ్వజము పరమగీతం 2:4లో నీ మీద ప్రేమను ధ్వజముగా ఎత్తుచున్నానని ప్రభువు తెలియచేస్తున్నారు. అలాగనే యెషయా మొద్దు చిగురించటంలో కూడా ఒక ధ్వజము అనేది ప్రభు మనకు చూపిస్తున్నారు. మరి విజయ ధ్వజము దగ్గర చక్కటి పాట పాడి విజయ ధ్వజము అనేది మనం యెషయా గ్రంథములో మనం చూచి ఉన్నాము గనక మరి చివరిగా ముగింపులోనికి వచ్చి వేస్తూ ఉన్నాం. కాబట్టి యెహోవా నిస్సి, నిస్సి అనగా జయము, ధ్వజము. కాబట్టి మనకి 3 రంగుల జెండా, ముచ్చటైన జెండాని చక్కగా మనం జాతీయ గీతాన్ని మనం ఆగస్టు 15 పాడుకుంటాం. అలాగనే జనవరి 26న రిపబ్లిక్ డే అని మనం పాడుకుంటూ ఉంటాం. ఇశ్రాయేలీలకు కూడా 1948 మే 14 స్వతంత్రం వచ్చింది. వారి జాతీయ గీతాన్ని ఇప్పుడు చెప్పే కదా, ఒలీవల స్వరము అనే పాటకు ముందు ఇశ్రాయేలీల నేషనల్ యాంథమ్ నేను పెట్టుకుంటాం అనేది వారి దగ్గర పర్మిషన్ తీసుకొని పెట్టుకుంటాం అనేది జరిగింది. ఎందుకంటే ఇశ్రాయేల్ని ప్రేమిస్తే మనం వర్ధిల్లుతాం. 122వ కీర్తనలో యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు అనే మాటను చూస్తూ ఉన్నాం. కాబట్టి రెఫీదీము అనగా విశ్రాంతి అని చూచాం. మరి 12 రాళ్ళని మనం చూచాం. 7 రీతులుగా ఈ ధ్వజము, ఈ జెండాని గురించి చూచాం. అమాలేకీయులు యుద్ధానికి వచ్చారు, కానీ మరి మాటి మాటికి దేవుని పిల్లలతో యుద్ధం. మరి ఆదికాండంలో కూడా ఇస్సాకు తన తండ్రి ఇచ్చిన బావులు పూడిపోతే వాటిని పునర్నిర్మాణం చేసేటప్పుడు కూడా మరి గెరారు లోయలో మరి శత్రువులు వచ్చి ఆయనతో యుద్ధం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నీటి కొరకు యుద్ధం. అందుకే ఆదికాండము 26వ అధ్యాయము 17వ వచనంలో ఇస్సాకు అక్కడి నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారము వేసుకుని అక్కడ నివసించెను. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములో తవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి తవ్వించెను. ఏలయనగా అబ్రహాం మృతి పొందిన తర్వాత ఫిలిస్తీయులు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేళ్ల చొప్పున తిరిగి వాటికి పేళ్లు పెట్టాను. మరియు ఇస్సాకు దాసులు ఆ లోయలో త్రవ్వగా జలలు కల నీళ్ల బావి దొరికెను. అప్పుడు గెరారు కాపర్లు ఇస్సాకు కాపుర్లతో జగడమాడి ఈ నీరు మాదే అని చెప్పిరి. కాబట్టి ఎక్కడికక్కడ నీరు కనపడేటప్పుడు శత్రువులు వీరితో యుద్ధం చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనా ఈరోజు మోషే చేతులు ఎత్తితే జయం కలిగింది. అలాగనే ఒక జెండా అనేది ఒక నిస్సిగా బయలుపడినట్లు మనం చూస్తూ ఉన్నాం. అలాగే బండలో నుండి నీరు ప్రవహించింది. అందుకే నదులన్నిటికీ పుట్టుక స్థానాలుగా పర్వతాలు ఉన్నాయి. మరి గంగా నది గంగోత్రిలో పుట్టిందని, ప్రతి నది కూడా మరి హిమాలయాల్లో నుండి కొన్ని నదులు ప్రవహిస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. అలాగే మేము
గతంలో కాశ్మీర్ వెళ్ళినప్పుడు ఆ డాల్ లేక్లో ప్రయాణం చేసేటప్పుడు వారు చెప్పారు, పెద్ద పర్వతాలు ఉన్నాయి, అక్కడ శ్రేష్టమైన నీరుంది, ఆ నీరు నెహ్రూ కుటుంబానికి ఈరోజు కూడా పంపించబడుతుందని చెప్తే మేము చాలా మానసరోవరమే ఏదో చూపించారు, చాలా ఆశ్చర్యపడ్డాము. కాబట్టి శ్రేష్టమైన నీరు మన ప్రభు దప్పికొనిన వారులారా నీళ్ల యొద్దకు రండి, ఉచితముగానే జీవజలాన్ని ఇస్తాను అన్నారు. మోషే సముద్రాన్ని పాయలు చేశాడు, మన్నాని కురిపించాడు, అలాగే జయము కలిగేటట్టు చేతులెత్తాడు. కష్టకాలములో మరి ఇక్కడ మనం చూచినట్లయితే దేవుని వాగ్దాన ప్రజలు 30 లక్షల మంది ఇంచుమించు వారికి నీళ్ళు ఇచ్చారు. మోషే ప్రభువుని చూస్తున్నాడు, పెద్దలు ప్రవహించే నీటిని చూస్తున్నారు, వారి అవసరతలకి ప్రజలు నీటిని వాడుకుంటూ ఉన్నారు. ఈరోజు ప్రభుని మనం ఎలా చూస్తూ ఉన్నాం? ఈరోజు చాలా విజయవంతమైన దినము గనక ఈ పరిశుద్ధ దినమున ఆయన మన కొరకు ప్రాణం పెట్టిన ఈ దినమున జీవజల ఓటయ్యున్న ప్రభువును చూస్తూ మహిమ నుండి అధిక మహిమలోనికి వెళ్ళగలిగిన స్థాయిని తండ్రి మనందరికీ దయచేయును గాక. ఆమేన్. జయము కీర్తనలు జయ శబ్దముతో రయముగా పాడండి, జయము జయమాయనులెండి, జయమే క్రీస్తుని చరిత్ర ఎంతట, జయమే మరణమునా కూడా, జయమే నీచమును సాద్విలాస్. దయానిధివయ్యున్న తండ్రి, రెఫీదీముకి నీ వాగ్దాన ప్రజలను తీసుకొచ్చిన తండ్రి వందనాలు. వారు ఎంత సణుగుచూ ఉన్నా, నాతో వాదించనేలా, యెహోవాను శోధించనేలా అన్నా నాయన, మీరు ఎంతో ప్రేమతో మోషే బండను కొట్టు, హోరేబులో నీకు ఎదురుగా నిలుస్తాను అని మోషేని ధైర్యపరిచి బలపరిచి నాయన కొట్టబడిన బండలో నుంచి నీటిని ప్రవహింప చేసిన తండ్రి వందించుచున్నాము. 12 రకాలుగా రాళ్లను అందులో 12 రీతులుగా మీరు కనపడిన తండ్రి వందనములు. అలాగునే ప్రవహించిన మెరీబా జలముల్లో నుండి నీ బిడ్డల యొక్క దాహమును తీర్చిన తండ్రి వందించుచున్నాము. మోషే చేతులెత్తినప్పుడు ఇశ్రాయేలీలకు జయము కలిగించిన తండ్రి వందించుచున్నాము. చేతులు బరువెక్కినప్పుడు ఆదుకుని అహరోను హూరుని ఏర్పాటు చేసిన తండ్రి నాయన, మా పరిస్థితులు బరువెక్కినప్పుడు నీ భారము యెహోవా మీద మోపుము, నీ ఉద్దేశములు సఫలమగును అన్న తండ్రి వందనాలు. నాయన, మీ మీద భారముంచి మీ దీవెన అందుకోగలిగిన స్థాయిని నీ పిల్లలమైన మాకిచ్చి వేయమని అడుగుచున్నాము రాజా. నమస్కారములు. అలాగునే నాయన, ఆ ఇశ్రాయేలీలకు అమాలేకీలకు తరతరాలు యుద్ధము జరగటానికి దేవుని యొక్క సింహాసనమునకు విరుద్ధముగా వారి చేతులు ఎత్తారు. అలాగనే దేవుని వాగ్దాన ప్రజలకు విరుద్ధముగా సుషాను కోటలో హామాను కుయుక్తితో ఉన్నారు నాయన, నీ బిడ్డకే జయము ఇచ్చేన తండ్రి వందనాలు. అలాగునే నాయన, సౌలు నాయన అమాలేకీల్లో నుంచి నీకు బలివ్వటానికి శ్రేష్టమైన దాచి ఉంచితే నాయన, ఆ యొక్క బలిని కొట్టివేసి బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టమని నేర్పించిన తండ్రి వందనాలు. ఇశ్రాయేలీలకు మీరు ఆధారము కనుక ఇశ్రాయేలీలకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపడడు అని నేర్పించిన తండ్రి వందించుచున్నాము. ఏదినాన నాయన యెహోవా నిస్సి ఒక ధ్వజముగా, సత్యం అనే ధ్వజముగా, రక్షణ అనే ధ్వజముగా, నీతి అనే ధ్వజముగా, సాక్ష్యం అనే ధ్వజముగా, సమూహం అనే ధ్వజముగా మీరు నిలిచి దేవాది దేవుడైన యెహోవా మాట్లాడుచున్నాడు. తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులందరినీ రమ్మని పిలుచుచున్నాడని గొప్ప ఆహ్వానాన్ని ఇచ్చివేసిన తండ్రి వందనాలు. విజయవంతమైన స్థితిని ఇవ్వబట్టే ప్రపంచ దేశాలన్నిటికీ జాతీయ జెండాలనే వచ్చినాయి కనుక సాల్వేషన్ ఆర్మీ వాళ్ళు చూస్తున్నాం, వారు నేటికి జెండా
జెండా క్రింద ఒక ప్రమాణము అనేది మేము చూస్తూ ఉన్నాం. ఒక రక్షణ సైన్యాన్ని మీరు ఏర్పాటు చేసినందుకై వందనాలు. అందుకే నాయన సంఖ్యాకాండము నాయన 1వ అధ్యాయములో సేనలన్నీ తరలి రావాలి అని ఆజ్ఞాపించినప్పుడు 2వ అధ్యాయం 4వ వచనంలో ఎవరు సేనలకు ముందు నడవాలి అంటే యోధా గోత్రము అని చెప్పిన తండ్రి వందనాలు. ప్రకటన గ్రంథం 7:4లో కూడా ముద్రించబడిన వారి లెక్క చెప్పగా వింటిని యోధా గోత్రంలో 12,000 మంది ముద్రించబడిరి అని నేర్పించిన తండ్రి వందనాలు. అలాగే నాయన ఈ 17వ దినమున నీ ప్రభావముతో నీ విజయవంతమైన నెరవేర్పులతో ఒక్కొక్క స్థలములో ఒక్కొక్క మర్మాన్ని నేర్పిస్తున్న మీరు నాయన ఎవరైతే గలిబిలిగా ఉన్నారో మంచి విశ్రాంతినిచ్చి నెమ్మదినిచ్చి నీ బిడ్డల్ని ఆదుకొనమని అడుగుచున్నాం. ప్రపంచమంతటి మీద ఉన్న ఈ కరోనాని కాల్చివేయండి తండ్రి వందనాలు. నీ వెలుగుతో నీ ప్రసన్నతతో నింపండి నాయన ఈ దినాన ఎక్కడెక్కడ శుభకార్యాలు జరుగుతున్నాయో, ఎంతమంది జన్మదినాలు ఉన్నాయో, ఏ గృహంలో ఏ దైవ కార్యము జరుగుతుందో మీరు ఆశీర్వదించమని బ్రతిమిలాడుచున్నాం బాబు వందనాలు. వివాహము దినాలు ఉన్న వారిని నాయన మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఆ జంటల్ని దీవించండి. అలాగే నాయన మా సంఘ బిడ్డలందరినీ దీవించండి. వివాహాలు కావలసిన వారికి మంచి ఏర్పాట్లు చేయండి. వివాహాలైన వారికి గర్భఫలాలనిచ్చి గౌరవించండి. అలాగే చిన్న బిడ్డల్ని మంచి ఆరోగ్యములతో నింపండి తండ్రి వందనాలు. ఏ చిన్న బిడ్డ ఏ బలహీనతలో ఉన్నా నీ అద్భుత హస్తంతో తాకండి తండ్రి వందనాలు. వృద్ధులైన వారికి ఉద్ధరించే సహాయకుల్ని ఇస్తాను, ముదిమి వచ్చే వరకు నిన్నెత్తుకుని వాడని నేనే అన్నారు గనక అట్టి దీవెనలతో నింపి నాయన ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలని బిడ్డల తరాలని మీరు దీవించి నాయన ఈ కార్యక్రమాన్ని అనేకులకు పరిచయం చేయుటకు నీ బిడ్డలకి మంచి మనస్సునిచ్చి ఈ వాక్యం అందరూ వినాలి అని నాయన నీ బిడ్డలకు కూడా యుద్ధం చేసిన వారికి ఎంత దీవెనో సామానుల దగ్గర ఉన్న వారికి కూడా అంతే అన్నారు గనక అట్టి ప్రేరేపణ అందించమని ప్రతి ఒక్కరిని ఆత్మపూర్లుగా అభిషేకించమని మాకు కాదు యెహోవా మాకు కాదు మీ నామమునకి మహిమకరముగా దీవించి వేయమని ఆశీర్వాద కారకుడు పెండ్లి కుమారుడు వచ్చుచున్న యేసయ్య అతి శ్రేష్ఠ నామములో బ్రతిమిలాడి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని కాపాడును గాక, ఆమెన్. ప్రభు మీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి మిమ్మల్ని కరుణించును గాక, ఆమెన్. ప్రభు మీ మీద తన ముఖకాంతిని ప్రకాశింపచేసి సమాధానంతో సమృద్ధితో నింపి నూరంతలుగా ఫలభరితముగా వర్ధిల్ల చేయును గాక, ఆమెన్.